దేవుడు ఉన్నాడా? అసలు దేవుని దయ వల్ల మీరు బాగున్నారని చెప్తున్నారు, అసలు దేవుడే ఉన్నాడా? మనం ఇంత దూరం వచ్చి దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నామంటే నిజంగా చింతించాల్సిన విషయం ఇది. మీరు ఇందాక ఒకటి ఐ డ్రాప్ కాన్సెప్ట్ చెప్పింది కదా. అవును. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఒక ఇయర్ డ్రాప్ తీసుకొచ్చి ఐ డ్రాప్ లేబుల్ తీసి ఇయర్ డ్రాప్కి వేస్తా. ఓకే. వేసి మీకు ఇస్తా. ఓకే. మీరు కనిపెట్టగలుగుతారా? అసలు కనిపెట్టలేదు కదా. మీరు దాన్ని ఐలో వేసుకుంటారు, మీ ఐ పాడైపోతుంది. అవును. ఎస్ ఐఎమ్ రైట్. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు మరి ఇక్కడ జరుగుతుంది కూడా అది. యేసుక్రీస్తుకు రూపం ఉందా? 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా వచ్చాడు అంటే ఆయనకు రూపం ఉంది కదా. మరి అపవాదికి రూపం ఉందా? లేదు, అపవాదికి రూపం లేదు. దైవానికి రూపం ఉన్నప్పుడు మరి అపవాదికి కూడా ఉండాలి కదా. నిజం ఉన్నప్పుడు అబద్ధం ఉందని చెప్పిన మీరు, దైవానికి రూపం ఉన్నప్పుడు మరి అపవాదికి మీరు ఏదైతే సైతాన్ అన్నారో ఆ సైతానికి కూడా ఒక రూపం ఉండాలి కదా. మరి ఇంత నడిపిస్తున్న యేసు ప్రభు మరి మీరు చెప్తున్న ఆ సైతాన్ ఆత్మలను చంపేయచ్చు కదా. ఇంత శక్తులు ఉన్న యేసు ప్రభువుకు, ప్రపంచాన్నే సృష్టించిన యేసు ప్రభువుకు ఒక సైతాన్ని చంపగలిగే శక్తి లేదా? దేవుడు అపవాదిని నాశనం చేయలేక అలా ఉంచాడు అని నేను చెప్పలేదు. మరి ఎన్ని అనర్థాలు జరుగుతా ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న చెడు, ఇక్కడ కొనసాగుతున్న అనర్థాలు, ఇవన్నీ రకరకాల మతాలు, రకరకాల కులాలు, ఈ ఘర్షణలు, ఇవన్నీ కూడా కారణం మరి అపవాదే కదా. మరి పరోక్షంగా దీని అంతటికీ కారకుడు యేసు ప్రభువు కాడ అతన్ని వదిలేసినందుకు. ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న హిందువులు వేలాది సంవత్సరాలుగా ఇక్కడ హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు, గ్రంథాలు అన్నీ ఉండి వీళ్ళు ఆ దేవుళ్ళను కొలుస్తున్న వీరందరూ నీ దేవుడు ఈ దేవుడు కాదు, నువ్వు యేసుక్రీస్తు నీ దేవుడు అని నమ్మమంటే అంత బుద్ధిగా ఎట్లా నమ్ముతారు? ఓకే, దీనికి సమాధానం చెప్తాను. మీరు డిఎన్ఏ టెస్ట్ అన్నారు కదా, అంటే పుట్టుకతోటే మానవులందరూ పాపులా? పుట్టుకతో పాపులు, జన్మతః పాపులు, కర్మతః పాపులు. మొత్తం ప్రపంచాలంతా విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు దేవుడు ఒకటి కాదు. దేవుడికి విగ్రహాల సంబంధమే లేదు. విగ్రహాన్ని పుట్టించిన మానవుడు. అది భారతదేశం కావచ్చు, ప్రపంచ దేశాలు కూడా ఒక శిలువే కదా. పాస్టర్లేమో క్రైస్తవ్యంలో ఉండి జీసస్ పేరు చెప్తూ, హిందువులు పురోహితులు ఇంకో పూజారులు అయి దేవుడి పేరు చెప్తూ, ముస్లింలు వాళ్ళ అల్లా పేరు చెప్తూ, కొందరు బాబాలు, వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా వీళ్ళు ఎలివేట్ కావడానికి, వ్యక్తిగతంగా వీళ్ళు ఎదగడానికి, డబ్బులు సంపాదించడానికి దేవుడు అనే ఒక భ్రమను, ఒక లేని రూపాన్ని, లేని పేరును వాడుకుంటారు అని కొందరు నాస్తికులు చెప్తున్నారు. దీన్ని ఎంతవరకు ఏకీభవిస్తారు? నాస్తికుల గురించి బైబిల్ ఏం చెప్పిందంటే 14వ కీర్తనలో దేవుడు లేడని భారతదేశం అందరు ఇక్కడ ఉన్న చాలా ఎందరు హిందువులందరూ కూడా ఇది హిందూ దేశం అని చెప్తారు. ఇది హిందూ దేశమేనా? కాదు. కాదా? ఇది దేశం, ఇది సెక్యులర్ కంట్రీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.